నమస్తే. హిందుస్థాన్ షిప్ యార్డ్, హెచ్పిసిఎల్, కోరమాండల్ లాంటి పరిశ్రమల పుట్టినిల్లు విశాఖ పశ్చిమ నియోజకవర్గం. పెద్ద సంఖ్యలో వలస ప్రాంతాలకు జీవనాధారం కల్పిస్తున్న ప్రాంతం ఇది. ఒకప్పటి పెందుర్తి నియోజకవర్గం, విశాఖ 2 నియోజకవర్గంలో మహామహులు ఏలిన ప్రాంతం ఇది. ఎందరినో చట్టసభలకు పంపిన రాజకీయ కేంద్రం పశ్చిమ. ఇంతవరకు ఒకరికి మంత్రి యోగం కల్పించగా 2 మహిళామణులకు ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చిన ప్రాంతం ఇది. విశాఖ నగరంలోని ప్రముఖ నాయకులు ఇక్కడి నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పారిశ్రామికంగా ఈ నియోజకవర్గం నగరానికి ఆయువు పట్టు. ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలతో కూడి ఉంటుంది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ తరపున మల్లా విజయప్రసాద్ గెలవగా 2014, 2019లో పివిజిఆర్ నాయుడు గెలిచారు. ఘనబాబుగా ఈయన బాగా పాపులర్. 2009లో ఘనబాబు పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎం విజయప్రసాద్ కేవలం 4000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఘనబాబుపై ఎలాంటి వ్యతిరేకత లేదు. పైగా వివాద రహితుడుగా పేరు ఉండటం ఘనబాబుకు కలిసి రానుంది. విశాఖ పశ్చిమంలో వైసీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా విక్టరీ కొట్టాలని గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన మల్లా విజయప్రసాద్ ను వైసీపీ పక్కన పెట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అడారి ఆనంద్ రంగంలోకి దించింది. పూర్వం కులాల వారీగా ఇక్కడ ఊళ్లు ఉండేవి. ఇప్పుడు వలసలు పెరిగిపోయాయి. స్థానికులతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనం ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి నివాసం ఉంటున్నారు. ఇక్కడి కొండవాలు, మురికివాడల జనం, పారిశ్రామిక వాడలో వలస జనం, కార్మికులు, కూలీలు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. ఈ నియోజకవర్గంలో కాపు, గవర, యాదవ, తర్వాత వెలమ, మాల సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య ఎక్కువ. గవర సామాజిక వర్గంతో పాటు పారిశ్రామిక ప్రాంత ఓటర్లను టార్గెట్ చేయాలని వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. కాపు ఓటర్లు ఇక్కడ కీలకం కానున్నారు. జనసేన కలవడంతో టీడీపీకి కలిసి రానుంది. టీడీపీ నుంచి ఘనబాబు పోటీ ఖరారైంది. ప్రస్తుతం ఘనబాబు, అడారి ఆనంద్ మధ్య పోటీ ఖాయంగా కనిపిస్తోంది.